Hi students and parents, welcome back to my channel. Thapar Institute. థాపర్ యూనివర్సిటీ అంటారు దీన్ని. థాపర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. ఇది పంజాబ్లో ఉంది. ఇది ఆల్రెడీ మనం వీడియో చేయడం కూడా జరిగింది. ఈ వీడియోలో ఇంటర్మీడియట్ స్టూడెంట్స్తో పాటు డిప్లొమా స్టూడెంట్స్ కూడా జాయిన్ అవుతుంది. డైరెక్ట్గా వీళ్ళకి 3 years ఉంటుంది. ఆల్రెడీ మనకు తెలుసు కదా, మన ఏపీ తెలంగాణలో కూడా ఈ కోర్సెస్ ఉండే. మరి డిప్లొమా వాళ్ళు డైరెక్ట్ ఈ సెట్ రాసి డైరెక్ట్గా సెకండ్ ఇయర్లో జాయిన్ అవుతారు. సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ 3 years వాళ్ళకి పడుతుంది. ఓన్లీ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ అయితే 4 years, మరి డిప్లొమా స్టూడెంట్స్ అయితే 3 years. మరి అదేవిధంగా అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్ కూడా వీళ్ళు కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేస్తున్నారు. ఈ డిప్లొమా స్టూడెంట్స్కి సంబంధించిన ఒకసారి ఈ డీటెయిల్స్ కూడా మనం చెక్ చేద్దాం. అసలు ఈ డిప్లొమా స్టూడెంట్స్ ఇక్కడ చూసినట్టయితే మీరు ఇక్కడ చూడండి. ఇక్కడ మీరు ఈ లింక్కి వెళ్ళినట్టయితే థాపర్ ఎడ్యుకేషన్ ఇక్కడ అడ్మిషన్ టు సెకండ్ ఇయర్ ఆఫ్ బీఈ బీటెక్ ప్రోగ్రామ్ లేటరల్ ఎంట్రీ వీళ్ళు కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది ఒకసారి మనము చెక్ చేద్దాం. డిప్లొమా స్టూడెంట్స్ ఏ విధంగా ఉన్నారు. ఈ డిప్లొమా స్టూడెంట్స్కి కూడా మరి వీళ్ళు కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. దీనిలో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ కూడా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా దీని అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఎందుకంటే వీళ్ళు మంచి ప్లేస్మెంట్స్ కూడా ప్లేస్మెంట్ ట్రాక్ రికార్డ్ కూడా ఈ థాపర్ యూనివర్సిటీలో మంచిగా ఉంది. మరి థాపర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ యూనివర్సిటీలో ద లేటరల్ ఎంట్రీ admission to second year of UG program 2025-26 eligibility candidates shall be eligible for admission into the second year BE program subject to the following conditions: has passed diploma in any discipline because relevant discipline will be given preference to minimum 3 years duration after matriculation or from polytechnic or institute affiliated to state board and technical education university recognized by the AICT. 65% to pass or diploma in any discipline will pass a good moral character and citizen of maximum 10% of sanction seats shall be offered to the candidate having diploma in other discipline on the basis of merit marks secured diploma. Various UG programs they are relevant. Suppose మీరు నేమ్ ఆఫ్ ద ప్రోగ్రామ్ బయోమెడికల్ ఇంజనీరింగ్లో చేరాలంటే వీళ్ళు ఎలిజిబుల్. బయోమెడికల్ ఎలక్ట్రానిక్స్, బయోమెడికల్ ఇంజనీరింగ్, ఇన్స్ట్రుమెంటల్ మెడికల్ ఎక్విప్మెంట్, మెడికల్ ఇన్స్ట్రుమెంటేషన్ టెక్నాలజీ, ఇన్స్ట్రుమెంటేషన్ ప్రాసెస్. కానీ వీళ్ళు బయోమెడికల్. కెమికల్ ఇంజనీరింగ్ చేయాలి నువ్వు. సపోజ్ మీరు కెమికల్ ఇంజనీరింగ్లో చేరాలనుకుంటే కెమికల్ టెక్నాలజీ, కెమికల్ ఇంజనీరింగ్ డిప్లొమా. ఇది మెకానికల్ వాళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్. సివిల్ ఇంజనీరింగ్ చేరాలంటే సివిల్ ఇంజనీరింగ్, ఆర్కిటెక్చర్, అసిస్టెంట్షిప్ డిప్లొమాలో చేసిన వాళ్ళు ఎలిజిబుల్. మరి సపోజ్ కంప్యూటర్ సైన్స్ సిఎస్సి చేరాలి. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగు పాటియాలా క్యాంపస్, మరి డెరాబాసి క్యాంపస్, ఐఏఎంఎల్ చేరాలంటే సిఎస్సి కంప్యూటర్ ప్రోగ్రామింగ్, అప్లైడ్ కంప్యూటర్ సైన్స్, మెయింటెనెన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ వీళ్ళు మాత్రం ఇవి చేయటానికి ఎలిజిబుల్. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ వీళ్ళైతే ఎలిజిబుల్. సపోజ్ నేను ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఈసీఈ చేరాలంటే మీరు ఈసీఈ చేసి ఉండాలి. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ డిప్లొమాలో చేసి ఉండాలి. ఎలక్ట్రికల్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, టీవీ టెక్నాలజీ, మరి ఈ విధంగా ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ ప్రాసెస్ కంట్రోల్ ఇవి వీళ్ళు కూడా దే ఆర్ ఎలిజిబుల్ టు ద ఈసీఈ. మెకానికల్ ఇంజనీరింగ్, రోబోటిక్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెకానికల్ ఇంజనీరింగ్, ప్రొడక్షన్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్, రెఫ్రిజరేషన్, ఎయిర్ కండిషనింగ్, మెయింటెనెన్స్ వీళ్ళు కూడా ఎలిజిబిలిటీ ఉంటారు. మరి సీట్స్ విషయానికి వస్తే మనం సీట్స్ ఎస్సీ 15% రిజర్వేషన్ కూడా ఇక్కడ అమలు అవుతుంది. సెకండ్ ఇయర్ థర్డ్ సెమిస్టర్ లెవెల్ మేడ్ మీ త్రూ ద మెరిట్ ఆఫ్ మార్క్స్ సెక్యూర్డ్ ఇన్ డిప్లొమా ఫర్ ఫాలోయింగ్ సీట్స్: ఏఎంఎల్, కెమికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్. ఈ విధంగా సీట్స్ కూడా వీళ్ళకి సీట్ మ్యాట్రిక్స్ సీట్ మ్యాట్రిక్స్ కూడా ఈ విధంగా ఉండటం అయితే జరుగుతుంది. సపోజ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ కంట్రోల్ ఇట్లా ఎస్సీ ఎస్టీకి ఇట్లా రిజర్వేషన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మొత్తం సీట్ మ్యాట్రిక్స్ కూడా ఉంది. మీరు ఇన్ డీటెయిల్గా కావాలంటే ఇది డౌన్లోడ్ చేసుకోండి. నేను కావాలంటే ఇది మన ఛానల్లో కూడా ఇస్తాను. మరి యూఆర్ఎల్ డిస్క్రిప్షన్ అవ్వటం జరుగుతుంది. మరి దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ ట్యూషన్ ఫీజు అండ్ అదర్ ఫీజెస్, మరి అప్లికేషన్ ఫీజెస్. ట్యూషన్ ఫీజు గురించి మనం సపరేట్ వీడియో చేద్దాము. ముందు ప్రతి ఒక్కళ్ళు అప్లై చేసుకోండి. ట్యూషన్ ఫీజు గురించి సపరేట్ వీడియో చేస్తాను. అప్లికేషన్ ఫీజు 1500 రూపాయలు. మీరు ఆల్రెడీ నేను ఇంపార్టెంట్ డేట్స్లో పెట్టాను కదా, ఆ డేట్స్లో లోపల మీరు అప్లై చేసుకోవాలి.
అప్లికేషన్ డేట్స్ 1500. ఇప్పుడు ఇమ్మీడియట్గా మీరు అప్లై చేసుకోండి. ఇప్పుడు ఆల్రెడీ మనకి ఇది ఓపెన్ అయిపోయింది కాబట్టి మీరు అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకోండి ప్రతి ఒక్క అప్లై. ఇక్కడికి వెళ్ళేసి డైరెక్ట్గా రిజిస్టర్ చేసుకోండి. ముందు రిజిస్టర్ చేసుకోండి. మరి ఎంటర్ యువర్ నేము, ఎంటర్ ఈమెయిల్ అడ్రస్, ఇవన్నీ మీకు ఓటీపీ వస్తుంది. మీరు ఏ ప్రోగ్రామ్కి అప్లై చేస్తున్నారు, ఇక్కడ ఓటీపీ వస్తుంది. రిజిస్టర్ చేసుకోండి. 2025 అడ్మిషన్స్ ఓపెన్, రిజిస్టర్ టు అప్లై, సీకింగ్ ఎక్సలెన్స్ టుగెదర్. ఇక్కడ ఆల్రెడీ ఉంది. మీరు రిజిస్టర్ చేసుకోవటమే ఇమ్మీడియట్గా ఉంటుంది. మరి ఎవరైనా లేటరల్ స్టూడెంట్స్, డిప్లొమా స్టూడెంట్స్ ఉంటే ఎవ్రీబడి హ్యాస్ టు అప్లై. ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. థ్యాంక్ యూ.